శుభాకాంక్షలు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చాము అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాము. ఈ సినిమా డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చినందుకు ఫలితం లభించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫుల్ నవ్వు సీట్లో నవ్వలేక చావాలి మనము. బుల్రాజు క్యారెక్టర్ చిన్నపిల్లడు చాలా బాగా చేశాడు. చిన్నరాజు క్యారెక్టర్లో మన చంటి ఎలాగో ఉన్నాడు, విక్టర్ వెంకటేష్ ఆయన బాగా చేశాడు. మీనాక్షి కానీ మన ఐశ్వర్య రాజేష్ కానీ భాగ్యం క్యారెక్టర్ ఎరగదీసేసింది. మొత్తం నవ్వుకోవటమే, ఇక మామూలు నవ్వులు ఉండవు అసలు. సీట్లలో అందరూ లేచి గంతులేయటమే. ఆ పాట గోదావరి గట్టు మీద సాంగ్ వాళ్ళు మామూలు రేంజ్లో లేదు. అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు సీట్లలో కూడా. మనకి బాలయ్య సినిమాలో పంచి డైలాగులు అవి ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో 2 పోర్షన్లు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నవ్వులే. మనకు బాలయ్య సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ట్విస్టులు ఉంటాయి, డైలాగులు బాగుంటాయి, పంచి డైలాగులు చాలా బాగా తీశాడు మన డాకు మహారాజ్. చాలా బాగుంది, నిన్ననే చూసాము. ఇవాళ మేము సంక్రాంతి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చా. మన ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ అంటేనే నవ్వులు ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చాం, ఎందుకంటే మా వాళ్ళు బాలయ్య ఫ్యాన్సే. కానీ వెంకటేష్ అంటే ముందు నమ్మకం అనమాట, 100% నమ్మకం. కామెడీ ఉంటుంది, మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ముగ్గురు వెళ్ళి అన్నారు. సో అందుకని ఫ్యామిలీతో మేము 10 మంది వచ్చాము. 5 ఇస్తానండి. ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సంక్రాంతి వెళ్ళలేమని ఫీల్ అయ్యేవాళ్ళు ఈ సినిమా చూస్తే ఆంధ్రాకి వెళ్ళినట్టే, అంతే, ఒకటే మాట. వచ్చేయాలి, ఎందుకంటే నవ్వుకుంటాం చక్కగా. మనం ఇప్పుడు ఆంధ్రాకి ఎందుకు వెళ్తాము? 10 మంది ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయాలని, సరదాగా ఉండాలని, కోడి పందాలని అవి ఇవి ఉంటాయి. ఇందులో కోడి పందాలు అవి లేకపోయినా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయడం, న్యాచురల్గా సవితులు ఎలా కొట్టుకుంటూ ఉంటారు, పంచి డైలాగులు. అందులో మన వెంకటేష్ అమాయకుడిగా చంటియాలు ఎట్లా చేస్తాడో ఇందులో కూడా అట్లనే చేస్తాడు. అది సంక్రాంతికి వస్తున్నాము అంటే ట్విస్ట్ అది. ఎందుకంటే సీఎంకిను వీళ్ళ మన డిఎస్పీ వాళ్ళకి అది ఉంటుంది. అది సంక్రాంతి నాడే వచ్చి చెప్తామంటారు వాళ్ళు. ఒక 200 రూపాయల టికెట్, ఎలాంటి హైకు లేదు. మరి చాలా ఇలాంటి యావరేజ్ టికెట్ ప్రైస్ తో మీకు ప్రేక్షకుడిగా సాటిస్ఫై అయ్యారు? చాలా సాటిస్ఫై అండి. ఇప్పుడు మనకి ఆంధ్రాలో రేట్లు పెంచారు, ఇక్కడ పెంచలేదు కాబట్టి అందరూ రావచ్చు. ఇప్పుడు అక్కడ రేటు పెంచారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ 2 టికెట్లు పడేది, అక్కడ 1 టికెటే పడుతుంది. కానీ ఇక్కడ మనం 10 మందిని తీసుకొచ్చి నేను సినిమా చూపించా. ఇక అంతకన్నా ఇంకేం కావాలి? ఫ్యామిలీ అందరూ నవ్వుకోవచ్చు. ముందు మన సినిమాకి వచ్చేది డబ్బు ఖర్చు పెట్టేది నవ్వుకోవడానికి. టికెట్ ప్రైసింగ్ ఎలా ఉంటేనే బెటర్ అంటారు? ఇదే బెస్ట్. ఎందుకంటే 10 మంది చూస్తారు, పైరసీ రాదు. ఇప్పుడు అందరూ పైరసీ చేసేసుకున్నారు, థియేటర్లో అందరూ చూసుకుంటూ ఉంటారు. అవి లేకుండా అందరూ హాయిగా సరదాగా వచ్చి నవ్వుకుంటూ 10 మందితో కాలక్షేపం చేసుకుంటే ఇక అంతకన్నా ఇంకేం కావాలి చెప్పానా? పైరసీ తగ్గుతుంది, పక్కా తగ్గుతుంది. లేదంటే అందరూ డూప్లికేట్గా ఎక్కడెక్కడ ఏవేవో